వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం 25 క్వశ్చన్స్ ట్రాన్స్ఫార్మర్స్ మీద వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ 25 క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ మనకి అంతకుముందు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని మీకు చెప్తున్నానండి. చాలా చేయొచ్చు ఫ్రెండ్స్. అందులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇది ఎలాగంటే, ఆల్రెడీ ఎవరైతే థియరీ పేపర్ బాగా ప్రిపేర్ అయిపోతారో సబ్జెక్టు థియరిటికల్గా నేర్చుకున్న తర్వాత మీరు ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేస్తారు కదండి, వాటికి మీరు ఉపయోగించుకోండి. ఈ 25 క్వశ్చన్స్ కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు అర్థమైపోతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఫర్ ఆర్క్ వెల్డింగ్. సో ఆర్క్ వెల్డింగ్లో ఏ ట్రాన్స్ఫార్మర్ వాడతారు అంటే, జనరల్గా మనకి ఆర్క్ వెల్డింగ్లో స్టార్టింగ్ ఆర్క్ జనరేట్ అవ్వాలంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వాలండి. సో కరెంట్ ఎక్కువ ఏ సైడ్ ఉంటుందండి? వోల్టేజ్ ఎక్కువ ఉన్న సైడ్ కరెంట్ తక్కువ ఉంటుందని మనకు తెలుసు. చూడండి, వోల్టేజ్ ఎక్కువ ఉన్న సైడ్ ఏమో కరెంట్ తక్కువ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్లో, వోల్టేజ్ తక్కువ ఉన్న సైడ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆర్క్ వెల్డింగ్ హై కరెంట్ కావాలంటే వోల్టేజ్ తక్కువ ఉన్న సైడ్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది హై కరెంటు. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతారనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండో చూడండి, ఇన్ ఎన్ ఆయిల్ ఫిల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్. చూడండి, ఆయిల్ దేనికి ప్రొవైడ్ చేస్తారు? కూలింగు కరెక్టు, ఇన్సులేషను కరెక్టు, లూబ్రికేటింగు రాంగు, ప్రివెంటింగ్ అక్యుములేషన్ ఆఫ్ డస్ట్ కూడా రాంగు. సో మీరు కంగారులోని కూలింగ్ కదా అని చెప్పి మీరు కూలింగ్ పెట్టేయచ్చు, కానీ ఆప్షన్స్ మొత్తం చదవండి. ఇక్కడ బోత్ ఏ అండ్ బి అని కూడా ఉందన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మీరు చూసుకుంటే ఎగ్జామ్లో, లేదంటే మీకు ఒక మార్కు మీకు తెలిసింది కూడా మీరు అక్కడ తప్పు చేసేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ట్యాప్ చేంజింగ్ ఫెసిలిటీ జనరల్లీ ప్రొవైడెడ్ అని అంటే, ట్యాప్ చేంజింగ్ ఎక్కడ జనరల్గా ఏ ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేస్తారు? హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్సా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్సా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్సా, స్టెప్ ట్రాన్స్ఫార్మర్? జనరల్గా మనకి డిస్ట్రిబ్యూషన్ సైడ్ మనకి ట్యాపింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ప్రొవైడ్ చేస్తారు ఎక్స్క్లూజివ్గా, ఎందుకంటే మనకి లోడ్ అనేది కంటిన్యూస్గా వేరీ అవుతుంటుంది కాబట్టి ఆ టైంలో లో వోల్టేజ్ వచ్చినప్పుడు హై వోల్టేజ్కి మనం పెంచుకోవడానికి, అలాగే హై వోల్టేజ్ వెళ్ళినప్పుడు లోకి తగ్గించుకోవడానికి వాడతాము. అది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి మనం జనరల్గా ట్యాప్ చేంజింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేసి ఉంచుతారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఏ రియాక్టర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ట్రాన్స్ఫార్మర్. అంటే ట్రాన్స్ఫార్మర్కి మనకి యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఉంటుంది కదండి. ఈ ట్రాన్స్ఫార్మర్కి వచ్చే ముందు ఒక రియాక్టర్ కనెక్ట్ చేస్తారనమాట. ఎందుకు అంటే, చూడండి, ఈ రియాక్టర్ పెట్టడం వల్ల మనకి సర్క్యూట్లో రియాక్టర్ ఉన్నా కానీ జనరల్గా యాక్టివ్ పవర్ కన్జంప్షన్ రియాక్టర్ నథింగ్ బట్టే అదొక ఇండక్టివ్ కాయిల్ అనండి. సో యాక్టివ్ పవర్ కన్జంప్షన్ 0 అని మనకు తెలుసు. అయితే ఫాల్ట్ వచ్చినప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుందండి. ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ వల్ల మనకు ఫాల్ట్ కరెంట్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఫాల్ట్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద అంత ఎఫెక్ట్ చూపించకుండా ఇది మనకి ఉపయోగపడుతుంది. సో కంట్రోల్ ఫాల్ట్ కరెంట్ కంట్రోల్ చేయడానికి మనం రియాక్టర్ అనేది వాడడం జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ OCSC టెస్ట్ అని మనం ఒక 2 టెస్టులు ట్రాన్స్ఫార్మర్కి చేస్తామండి. టెస్టింగ్ చేస్తాము, ఏదన్నా మనకి టెస్ట్ చేస్తాం, ఏ ఎక్విప్మెంట్ అయినా ముందు టెస్టింగ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మర్కి OCSC టెస్ట్ అని చెప్పి 2 టెస్టులు చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కంప్లీట్ కోర్సు మన యూట్యూబ్లో మీకు అవైలబుల్గా దొరుకుతుందండి. మన ఛానల్లో మీరు చూసి నేర్చుకోవచ్చు. సో OC టెస్టు, SC టెస్టు. OC టెస్ట్ చేసినప్పుడు ముందు ఏం చేస్తారంటే, హెచ్విని మనం ఓపెన్ చేస్తాం, LVకి సప్లై ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. అలాగే SC టెస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి హెచ్వికి సప్లై ఇస్తాం, LV షార్ట్ చేస్తాం. ఇది 100% ఇదే చేయాలని లేదండి, కానీ జనరల్గా చేసేది ఇది. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో హెచ్విని ఓపెన్ చేసి LVకి సప్లై ఇస్తాం, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో LVని షార్ట్ చేసి హెచ్వికి సప్లై ఇస్తాం. ఇది ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ OC టెస్ట్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే, OC టెస్ట్లో మనకి ఐరన్ లాసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఐరన్ లాసెస్. SC టెస్ట్కి వచ్చేసరికి కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీరు దీని మీద క్వశ్చన్ ఎలాగ ఇచ్చినా చేయొచ్చండి. చూడండి, ద షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ పెర్ఫార్మ్డ్ టు డిటర్మైన్. అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసి ఏం చేస్తాం? కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ద కాపర్ లాస్ ఎట్ ఎనీ లోడ్ ఆర్ ఫుల్ లోడ్. అంటే ఆ వచ్చే లాస్ని మనం కరెంట్ బట్టి ఫుల్ లోడ్గా, ఆఫ్ లోడ్, ఎనీ టైప్ ఆఫ్ మనకి లోడ్కి మనం
ప్రీ డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, ఐరన్ లాస్ అనేది మనకి ఏంటండి ఓసీ టెస్ట్. నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అరౌండ్. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా 90 అబవ్ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మెకానికల్ పార్ట్స్ ఏమి ఉండవు, మనకి పెద్దగా మెకానికల్ లాసెస్ కూడా ఏమి ఉండవండి. సో ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ విల్ మ్యాక్సిమం వెన్. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ అయినప్పుడు. ఓకే, ఒకవేళ మీకు ఆప్షన్లో ఎవరు ఇచ్చారనుకోండి ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అని ఇచ్చారనుకోండి, ఇది రాంగ్ అనమాట. ఇదే రైట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పానండి, ఆల్రెడీ మనం ట్రాన్స్ఫార్మర్ మీద కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము, అక్కడ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాస్. లేదు అనుకుంటే ఇంకోలాగా అడగాలంటే వేరియబుల్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ అనమాట. ఓకే, 7వ క్వశ్చన్ ఆన్సర్ అదే. నెక్స్ట్ 8వ చూడండి, ఏ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? చేంజెస్ ఏసీ టు డీసీయా? కాదు. చేంజెస్ డీసీ టు ఏసీయా? కాదు. స్టెప్ అప్ ఆర్, ఇది ఆర్ అండి. స్టెప్ డౌన్ డీసీ వోల్టేజ్. అసలు డీసీ అనే ఆప్షన్ మనకు రాకూడదండి. సో స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ఆఫ్ ఏసీ అండ్ ఏసీ కరెంటు. మీకు ట్రాన్స్ఫార్మర్ డీసీ వస్తే మనం ఖచ్చితంగా కట్ చేసేవచ్చు. సో 3 ఆప్షన్లు కూడా, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్కి మనం డీసీ ఇవ్వం, డీసీ ఇస్తే ట్రాన్స్ఫార్మర్ పనిచేయదు. సో దీని ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9వ చూడండి, ద ఓవరాల్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఆన్ లోడ్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్లో ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని అడిగారండి. చూడండి, ఇట్ ఆల్వేస్ లాగింగ్ అంటే మనం చెప్పలేము, ఆప్షన్ బి రాంగ్. ఇట్ ఆల్వేస్ యూనిటీ కూడా రాంగ్. ఇట్ ఆల్వేస్ లీడింగ్ కూడా లాంగ్. ఎందుకంటే ఎప్పుడు కూడా పర్టికులర్గా ఒకటి ఉంటుందో మనం చెప్పలేము. ట్రాన్స్ఫార్మరు పవర్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా లోడ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే లోడ్ పవర్ ఫ్యాక్టర్ మనం ఏదైతే ఆపరేట్ చేస్తామో దాని మీద డిపెండ్ అవుతుంది. ఒక్కోసారి మీరు ఆన్సర్లు పెట్టి కూడా మీరు పెట్టవచ్చు. మీకు అసలు ఐడియా లేదనుకోండి, దీని మీద ఫస్ట్ ఆప్షన్ ఐడియా లేదనుకోండి, ఆల్వేస్ అంటే ఆల్వేస్ లాగింగ్ అన్నది ఇంపాసిబుల్, ఆల్వేస్ యూనిటీ కూడా ఇంపాసిబుల్, ఆల్వేస్ లీడింగ్ కూడా అవ్వదు. ఇప్పుడు లీడింగ్లో ఆపరేట్ అవ్వాలని ఉండదండి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్సర్ని హెల్ప్ తీసుకుని కూడా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి, లామినేషన్స్ ఆఫ్ కోర్ ఆర్ జనరల్లీ మేడప్ ఆఫ్. లామినేషన్స్ అని దేంతో చేస్తారంటే సిలికాన్ స్టీల్తో చేస్తారు. సిలికాన్ అన్నది సెమీ కండక్టర్ మెటీరియల్ అండి. ఈ సిలికాన్ కండక్టర్ ఎందుకు యాడ్ చేస్తారంటే మనకి కండక్టివిటీ తగ్గించడం కోసం యాడ్ చేస్తారన్నమాట. కోర్ తాలూకు కండక్టివిటీ తగ్గించడం కోసం యాడ్ చేస్తారు. సో ఆప్షన్ 10 ఏంటంటే 10కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూడండి, ఇన్ అన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఐడియల్ ఉంది అంటే 100% పర్ఫెక్ట్గా ఉంది అంటే చూడండి, వైండింగ్స్ హ్యావ్ నో రెసిస్టెన్స్, రైట్ ఆన్సర్. కోర్ హ్యాస్ నో లాసెస్, రైట్ ఆన్సర్. కోర్ హ్యాస్ ఇన్ఫినిట్ పర్మియబిలిటీ, రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్ అబోవ్. సో ఎప్పుడు ఐడియల్గా ఇంపాసిబుల్ అంటే ప్రాక్టికల్గా ఉండడం. కానీ మనం ఆల్రెడీ మన సబ్జెక్ట్లో ట్రాన్స్ఫార్మర్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి మీకు చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఆ వీడియో చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆ వీడియోస్ అన్నీ చూస్తామంటే ఈ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ డిపెండ్స్ ప్రైమర్లీ అని. చూడండి, ఆల్ డే ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. మన ట్రాన్స్ఫార్మర్ గురించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేశాను కదండి ఆల్రెడీ. దీనికన్నా ముందు వీడియోలో అందులో మీకు చెప్పాను. డ్యూరేషన్ ఆఫ్ లోడ్ అండి. డ్యూరేషన్ ఆఫ్ లోడ్ అంటే ఏ లోడ్ వరకు మనం ఆన్లో ఉంది ఆఫ్లో ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. అలాగే అమౌంట్ ఆఫ్ లోడ్ అనమాట. సో 12వది ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ డే ఎఫిషియన్సీ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ 13వ క్వశ్చన్ చూడండి, మ్యాక్సిమం రెగ్యులేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అక్కర్ సెట్. చూడండి, మీకు రెగ్యులేషన్కి ఒక కరువు ఉంటుందండి. మీరు ఈ కరువు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదేంటంటే ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టరు. ఈ టైప్ వెళ్ళి లాగింగ్ అండి. అంటే ఇది 1 ఉందనుకోండి, ఇది 0.8, 0.6 ల్యాగు, అలాగే 0.4 ల్యాగు అలాగ ఉంటుందన్నమాట. ఇది యూనిటీ అండి. అలాగే ఇటు లీడింగ్ అనమాట. ఇటు లీడింగ్ ఉంటుంది. మీరు ట్రాన్స్ఫార్మర్కి మనం డ్రా చేస్తే కరువు ఎలాగ వస్తుందంటే ఇలాగ వస్తుందన్నమాట. ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టరు. ఇది ఎక్స్ యాక్సిస్ మీద పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, వై యాక్సిస్ మీద రెగ్యులేషన్ ఉంటుంది. సో ఇది యూనిటీ ల్యాగింగ్లో 0.8 ల్యాగింగ్ అండి, అలాగే 0.6 ల్యాగింగ్,
అలాగే 0.4 ల్యాగింగ్ అలాగ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్కడ వస్తుందండి, మ్యాక్సిమం అన్నది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 0 అవ్వలేదు, ఇక్కడ 0 అయ్యింది. సో మ్యాక్సిమం అన్నది మనకి ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మ్యాక్సిమం వస్తుంది. సో ఆన్సర్ బి రైట్ ఆన్సరు. ఒకవేళ 0 రెగ్యులేషన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది కాబట్టి 0 మనకి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర 0 వస్తుంది. అలాగే మనకి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ వాల్యూ ఉంటుందండి. సో సింపుల్గా చెప్పాలంటే ఇండక్టర్ సైడు మ్యాక్సిమం ఉంటుంది, కెపాసిటర్కి మనకి పాజిటివ్ ఉంటుంది, 0 ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. సో వోల్టేజ్ రెగ్యులేషన్ నెగిటివ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే అది కెపాసిటర్ లోడ్ ఉన్నట్టు. అలాగే ప్యూర్ రెసిస్టర్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర పాజిటివ్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, స్టెప్ అప్ సబ్స్టేషన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్, అంటే స్టెప్ అప్ సబ్స్టేషన్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కువ అంటే జనరేటింగ్ స్టేషన్లోనే మనం స్టెప్ అప్ చేస్తామండి. ఎందుకంటే హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ చేయడం వల్ల మనకి కండక్టర్ ఏరియా తగ్గిపోతుంది, డ్రాప్ తగ్గిపోతుంది, లాసెస్ తగ్గిపోతాయి. సో ఇవన్నిటి కోసం మనం హై వోల్టేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఎందుకంటే హై వోల్టేజ్ మనం స్టెప్ అప్ చేయగానే కరెంట్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ఆ లైన్లో ఉన్న I² లాసెస్ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, ఇది 14వ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. 15వ క్వశ్చన్, ఈ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ 800 వాట్, ఇట్ కాపర్ లాసెస్ సెట్ 75% ఆఫ్ ద లోడ్. చూడండి, ఐరన్ లాసెస్ ఎప్పుడు కూడా ఎనీ టైప్ ఆఫ్ లోడ్, ఫుల్ లోడ్ అవ్వచ్చు, ఆఫ్ లోడ్ అవ్వచ్చు, క్వార్టర్ లోడ్ అవ్వచ్చు, ఏ లోడ్ అయినా కానీ సేమ్ ఉంటాయండి. కానీ కాపర్ లాస్ ఏమవుతాయంటే ఫుల్ లోడ్ దగ్గర కరెంట్ ఎంత ఉంటుందండి, I ఉంటుంది. ఆఫ్ లోడ్ దగ్గర ఎంత ఉంటుంది, I/2 ఉంటుంది. 1/4 దగ్గర ఎంత ఉంటుంది, I/4 ఉంటుంది. సో మనకి ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇచ్చారు. సో IFL స్క్వేర్ I²R ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, 800 ఇచ్చారు. మనకి ఎంత అడిగారు, 75% ఆఫ్ లోడ్. 75% అంటే ఎంత అంటే 3/4 దగ్గర అడిగారు. అంటే 3/4 స్క్వేర్ I² కాబట్టి I² ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు ఎంత అడిగారు. మనకి I²R 800 అని తెలుసండి. సో అప్పుడు I²R 800 తెలుసు, మనకి 3/4 దగ్గర కావాలి కాబట్టి 800 ఇంటూ 3/4 హోల్ స్క్వేర్ కదా. I² అంటే చూడండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫుల్ లోడ్ అంటే IFL, ఆఫ్ లోడ్ అంటే IFL/2 అనమాట. ఇక్కడ 3/4 లోడ్ కాబట్టి 3/4 ఇంటూ IFL హోల్ స్క్వేర్ చేస్తాం అనమాట. అంటే 9/16 అవుతుంది, అంతే కదండి. 3/4 9/16 అంటే 800 ఇంటూ 9/16. ఇది మీరు సాల్వ్ చేశారనుకోండి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయండి, లేదంటే మీకు ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. సో మీరు సాల్వ్ చేస్తే చూడండి, 8 రెళ్ళు పోతుంది, 8 రెళ్ళు అండి. మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే పెద్ద ప్రాబ్లం మీరు వదిలేవద్దు, చాలా ఈజీ అండి. ఎంతంటే 8 రెళ్ళు పోతుంది, 8 1 800, 2 1 2 50, 59 450 అండి. సో ఆప్షన్ బి అన్నది రైట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయాలండి. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ మీకు ఫిగర్ రాలేదండి, మీకు నేను ఫిగర్ వేసి చూపిస్తాను. చూడండి, ఫిగర్ క్వశ్చన్ ఏంటంటే నేను ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ సోన్ బిలో ద రెసిస్టెన్స్ ఫ్రమ్ ద HV సైడ్ ఈస్, అంటే ఎలా ఉందంటే ఫిగర్ ఇది ఎలాగ ఉంటుందండి. ఫిగరు జస్ట్ రెండు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టారండి, ఇది 6. చూడండి, ఇదేమో 2:1 రేషియో అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉందంటే 2:1 అంటే ప్రైమరీ సైడ్ ఎక్కువ వైండింగ్స్ ఉన్నాయి, సెకండరీ సైడ్ తక్కువ వైండింగ్స్ ఉన్నాయి అని మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. ఇక్కడ చూడండి, HV సైడ్ నుంచి ఎంత అని అడిగారు అంటే ఈ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో ఈ రెసిస్టెన్స్ని దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ R2 అనుకుంటే ఇది ఇటు షిఫ్ట్ చేస్తే ఏమవుతుందండి, R2 అవుతుంది. సో R2 ఈక్వల్ ఫార్ములా ఏంటండి, R2 డివైడెడ్ బై K² అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ R2 అంటే ఎంత అండి, R2 అంటే 2 ohms ఇచ్చాడనమాట. మీకు డయాగ్రామ్ ఇక్కడ ప్రింట్ రాలేదు, 2 ohms అండి, ఇది కూడా ఇవ్వడం జరిగింది. సో 2 డివైడెడ్ బై K ఫార్ములా ఏంటంటే N2/N1 కదండి. K అంటే N2/N1 దట్ ఈజ్ ఈక్వల్ టు K అంటే N2/N1 అంటే 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ R2 2 కాదండి, 200 ఇవ్వడం జరిగింది. 2 కాదు, నేను రాంగ్ చేసిన, ఇక్కడ 200 అండి. మనం ఏం చెప్పుకున్నామండి, R2 డివైడెడ్ బై K² కదా. R2 అంటే 200 డివైడెడ్ బై
కే అంటే 1/2 అని మనకు తెలిసింది, ఎందుకంటే 2:1 ట్రాన్స్ఫార్మరు. అప్పుడు ఏమవుతుందంటే 1/2 స్క్వేర్ కాబట్టి 200 ఇంటూ 4 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 800 ఓమ్స్ అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17 చూడండి. ఏ ట్రాన్స్ఫార్మర్ ఈస్ టేకింగ్ 700 వాట్ టువర్డ్స్ ఐరన్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్. ఫుల్ లోడ్ దగ్గర ఐరన్ లాస్ ఎంత అండి? 700 వాట్స్. ద ఐరన్ లాసెస్ ఎట్ ఆఫ్ లోడ్. చూడండి, మీరు తెలుగుకి ఏం చేస్తారంటే ఆఫ్ లోడ్ అంటే 350 వేసేస్తారు. చాలా రాంగ్ అండి. ఆల్రెడీ చెప్పాను మీకు, ఐరన్ లాస్ అన్నవి ఫుల్ లోడ్ అయినా ఆఫ్ లోడ్ అయినా సేమ్ ఉంటాయి. సో 700 వాట్ అన్నది రైట్ ఆన్సర్. ఇది 17th క్వశ్చన్ అండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఏ బుకోల్స్ రిలే ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్. బుకోల్స్ రిలే గురించి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ట్రాన్స్ఫార్మర్ విడిభాగాలు అనే ఒక టాపిక్లో ఇంటర్నల్ ఫాల్ట్ నుంచి మనం కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్ సైజ్. సో సైజు తక్కువ దేనికి ఉంటుంది చూడండి, ఇవన్నీ 10 kVAలే, ఇవన్నీ 10 kVAలో ఉన్నాయి మనకి. సైజు దేనికి తక్కువ ఉంటుంది అని అడగడం జరిగిందండి. మీకు ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెరిగిందో సైజు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్ డి అన్నది మనకి రైట్ ఆన్సర్ అండి. సైజు మనకి ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నదానికి సైజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. ఏ సింగిల్ ఫేజ్ 200/600 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ 50 టన్స్ ఇన్ లో వోల్టేజ్. ద నెంబర్ ఆఫ్ టన్స్ ఇన్ ద సెకండరీ. అంటే ఇటు సైడ్ ఇచ్చారండి, ఇటు సైడ్ మనకి వోల్ట్ టన్స్ ఇచ్చారు. మనకు తెలుసు అండి ఫార్ములా. మనకి ఫార్ములా ఏంటండి? V1/V2 ఈజ్ ఈక్వల్ టు N1/N2 అని మనకు తెలుసు. సో V1/V2 అంటే ఎంత అండి? 200 డివైడెడ్ బై 600 ఈజ్ ఈక్వల్ టు 50 టన్స్ ఇన్ ఎల్వి సైడ్. అంటే ఎల్వి సైడ్ 50 ఉన్నాయండి. 50 డివైడెడ్ బై N2 మనకి ఎంత అని అడిగారండి. ఇప్పుడు మీరు చూడండి ఎంత అవుతుందండి? N2 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 600 డివైడెడ్ బై 200. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 2 1లు 2 3లు, మిగిలింది ఎంత అండి? 150 టన్స్. సింపుల్ అండి. 50 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా 50 కన్నా ఎక్కువ ఇచ్చారు కాబట్టి మీరు ఫాలో అవ్వాల్సిందే. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్ విల్ షేర్ లోడ్ డిపెండ్ అపాన్ దేర్. ఎప్పుడు కూడా లోడ్ షేరింగ్ ఎలాగుంటుందంటే పర్ యూనిట్ ఇంపిడెన్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఓకే, ఇది కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, 21ది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పర్ యూనిట్ రేషియో మీద ప్యారలల్ ఆపరేషన్ రోడ్ అన్నది పర్ యూనిట్ ఇంపిడెన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట, లోడ్ షేరింగ్ అన్నది. నెక్స్ట్ 22 చూడండి. బుకోల్స్ రిలే కెన్ డిటెక్ట్ ద ఫాల్ట్ డాష్ ఆయిల్ లెవెల్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్. మనకి బుకోల్స్ రిలే మీకు ఏం చెప్పానండి? ఆయిల్ లెవెల్ తక్కువ అయిపోయినప్పుడు మనకు అది డిటెక్ట్ చేసి మనకి అలారం చూపిస్తుంది. ఓకే, సో బిలో ఆయిల్ లెవెల్ అంటే ఆయిల్ లెవెల్ అనేది మనకు కావాల్సిన దానికన్నా తక్కువ ఉన్నప్పుడు డిటెక్ట్ చేసి మనకి అలారం ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ కెన్ బి డిటర్మైన్డ్ ఇండైరెక్ట్లీ బై ఎలా మనం ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఎఫిషియన్సీ అన్నది డిటర్మైన్ చేస్తాం. ఆల్రెడీ మీకు టెస్టింగ్లో చెప్పానండి. ఆల్రెడీ ఇందాక మీకు ముందు ప్రాబ్లంలో కూడా చెప్పాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే మనం ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ చేస్తాం కదండి. సో మనం ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ చేసినప్పుడు మనం ఫైనల్గా ఏంటి కనుక్కుంటామండి? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసి దాని తాలూకా ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తామంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ మనం వాడి ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఎఫిషియన్సీ ప్రీ డిటర్మైన్ చేయొచ్చు. అది కూడా ఇండైరెక్ట్ అండి. మనం ఎటువంటి లోడ్ వేయకుండా చేస్తాం కాబట్టి ఇండైరెక్ట్ బై అని అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 24 క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇస్ 200 వాట్. ద కాపర్ లాస్ ఎట్ ఆఫ్ ఫుల్ లోడ్. నేను సొల్యూషన్ చేయనండి, మీరే నాకు చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే, మీరు ఇక్కడ ఆప్షన్ చూపించొద్దు, నాకు ఆన్సర్లో ఎంత అనేది మీరు చెప్పండి. సో ఆన్సర్ ఏంటంటే 50 వాట్స్ అనమాట. మీకు చెప్తాను, ఇంకా మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ షుడ్ హ్యావ్. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి ఏది ఉండాలి అంటే ఫ్లాష్ పాయింట్ ఎక్కువ ఉండాలండి. విస్కాసిటీ అనేది ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే థిక్నెస్ పెరిగిపోద్ది అనమాట. ఇక ట్రాన్స్ఫార్మర్కి షుడ్ హ్యావ్ హై ఫ్లాష్ పాయింట్. అర్థమైంది అనుకుంటున్నానండి ఇక్కడి వరకు కూడా మీకు 25 క్వశ్చన్లు కూడా. సో 25 క్వశ్చన్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఫ్లాష్ పాయింట్ అనేది ఎక్కువ ఉండాలి. ఇంకో క్వశ్చన్ యాడ్ అయ్యి చూడండి. ఈ క్వశ్చన్లో ఏమడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ సిరీస్ ట్రాన్స్ఫార్మర్. మీరు చూస్తే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్రాస్ కనెక్ట్ చేస్తారండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ కూడా ఎక్రాస్కి ఉంటుంది. మనకి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మటుకు సిరీస్లో ఉంటుంది. సో మీకు ఇలా ఉందనుకోండి వైరు, దీనికి సిటీ అనేది ఇలా కనెక్ట్ చేస్తారు. సో ఈ సిరీస్ దాన్ని కనెక్ట్ చేస్తారనమాట. ఇది ప్రైమరీ వైండింగ్ అవుతుంది, సెకండరీ వైండింగ్ అవుతుంది. సో
సిరీస్ ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ క్వశ్చన్స్ కేవలం మీరు ఇవే రావాలని రూల్ లేదండి. మీకు ఒక అవగాహన కోసం నేను ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. మీరు ఎగ్జామ్ ముందు మీకు ఈ వీడియోస్ చూసుకుంటే మీకు ఎగ్జామ్లో కొద్దిగా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారన్నది కూడా మీకు తెలుస్తుంది.